హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ పర్ల్స్. ఈరోజు మనం ఎలాంటి ఫ్లోర్ యూస్ చేయకుండా ఓట్స్తో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాము. దోశ అయితే చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు ఓట్స్, 1/2 కప్పు మినప్పప్పు, 1/4 కప్పు శనగపప్పు, 1 స్పూన్ మెంతులు యాడ్ చేసి 1-2 సార్లు ఇలా శుభ్రంగా కడగాలి. తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసి 3-4 గంటల సేపు నాననివ్వాలి. ఇలా నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మూత పెట్టి 8 గంటల సేపు దోశ పిండిని పొంగేంత వరకు పక్కనుంచుకోవాలి. ఇలా 8 గంటల తర్వాత దోశ పిండి అనేది బాగా పొంగుతుంది. అప్పుడు అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి. మీరు కావాలి అంటే కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ బ్యాటర్ని యాడ్ చేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన కాస్త ఆయిల్ అనేది యాడ్ చేసి 2 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లోనే మనం దోశని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఓట్స్తో దోశ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.